ప్రెజ్లర్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది ప్రసంగి గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రతి కాలమునకు అనుకూలమైనటువంటి ప్రతి దానిని కూడా ప్రభువులు వారు చక్కగా నియమించున్నారు. అట్టి వాటిని సర్వమానవాళి కూడా చక్కగా వినియోగించుకోవాలంటే సర్వలోక ప్రజలందరూ కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేని కాలమునందు అట్టి వాటి అన్నిటిని కూడా ప్రభువులు వారు సమస్తమును నియమించి ఉండగా అట్టి వాటిని అన్నిటిని కూడా సక్రమముగాను సవ్యముగాను పొందుకోవడానికి సిద్ధహస్తులై ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. మరి అలా దేవునికి ఇష్టలుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగాను దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎంతమంది, అట్టి నమ్మకంగా జీవిస్తున్న వారు ఎంతమంది అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానము దేవుని యందు మనము చక్కగా నడవడమే, మంచిగా బ్రతకడమే. ఇలా మంచిగా బ్రతుకుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని, ఇలా దేవునికి ఇష్టలుగా మంచిగా బ్రతుకుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఇప్పటి నుండైనా సరే దేవునికి ఇష్టలుగాను మంచిగాను ఆయన యందు విశ్వాసం ఉంచిన జనులుగా మనం ఉందాం అనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, శిరస్సు ఉంచి మరి ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు. మరొక నూతనమైన దినమును చూడడానికి ఈ లోక జనులకు నీవిచ్చిన అర్హతను బట్టి, అటు స్తోమతను బట్టి మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, నీవిచ్చిన ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో కూడా నైనా అది ఫలించడానికి మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని ప్రతి ఒక్కరి పైన ప్రకాశింపచేయమని, సమస్తమునైన ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.